హలో గైస్, వెల్కమ్ టు పోస్ట్ మ్యాచ్ డిస్కషన్ ఆఫ్ కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. మేము మీ క్రిక్ పాడ్. ఇది 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 మ్యాచ్ అంటే ఎలా మ్యాచ్ ఉండాలి, అంటే ఎలా ఉండాలి, ట్విస్ట్లు, జలక్లు ఎలా ఉండాలి ఎండ్కి అంటే నేను అనుకున్నా 220 కన్ఫామ్గా దాటాలి, 230 టచ్ అయితే బాగుంటుంది, ఇంకా తిరుగు ఉండదు అనుకున్నా. కొట్టారు దానికి ఉన్నట్టే 220 వరకు కొట్టారు, 223 కొట్టారు. కట్టేసి నేను ఎవరి దగ్గర నుంచి అయితే లీస్ట్ సెంచరీ ఎక్స్పెక్ట్ చేశాను ఈ సీజన్, ఆడు సెంచరీ అంటే ఎక్స్పెక్ట్ చేయడం అంటే ఎందుకు అంటే మొన్న డీసీ మ్యాచ్లో 80s వరకు వెళ్ళాడు కదా. నేను అనుకున్నా అమ్మ ఈడితో సెంచరీ కొట్టించుకునే దౌర్భాగ్య టీం ఎవడుంటాడో చూద్దాము అని రెడీగా ఉన్నాను నేను. రాజస్థాన్ కొట్టించుకున్నాడు. ఇంక నేను అనుకున్నా ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకేమన్నా ఉంటుందా అనుకుంటే సెంచరీ కొట్టించిందే మాకు టార్గెట్ కావాలి, మా జాస్కి సెంచరీ కావాలి అన్నట్టు. ఈ మ్యాచ్ రా నాయన, ఉతికి ఆరేసి చింపి చాటేసి అది అన్ని చేస్తారు చెప్పాలంటే రాజస్థాన్. ఇంకా కొన్ని రన్స్ షార్ట్ అవును. కేకేఆర్. అంటే స్టార్ట్ లాస్ట్ లో అంతలా ఆడిన తర్వాత లాస్ట్ లో మళ్ళీ వాళ్ళు ఆడింది లేదు లాస్ట్ 2-3 అవర్స్. కరెక్ట్గా చెప్పాలి అంటే సన్ రైజర్స్తో మ్యాచ్ రిపీట్ టెలికాస్ట్ అయింది కేకేఆర్ది. డిఫరెన్స్ ఏంటి అంటే ఆ రోజు హర్షిత్ రాణా కొంచెం ఆ లాస్ట్లో కాపాడాడు, ఈ రోజు ఎవడో కాపాడలేకపోయాడు. అవును. ఆ రోజు ఆ రోజు కూడా అంతే కదా, 13 రన్స్ కావాలి లాస్ట్ ఓవర్లో కాపాడాడు. ఈ రోజు 9 రన్స్ కావాలి, ఆ 4 రన్స్ మిస్ అయినాయి, లేకపోతే మ్యాచ్ అయిపోయేది అక్కడ. సరే, వెళ్దాం ఫస్ట్ నుంచి అసలు డిస్కస్. అసలు ఫస్ట్ మొత్తం ఇన్నింగ్స్ ప్రోగ్రెస్, ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రోగ్రెస్ చూద్దాం ఫస్ట్. అసలు ఇన్నింగ్స్ హయ్యే ఆవేశాన్ని స్టార్ట్ చేశాడు ఆ క్యాచ్, ఇంకా అది మైండ్లోనే ఉండిపోయింది. మైండ్ ఈరోజు సింగిల్ హ్యాండ్ యాక్చువల్గా అది కూడా షార్ట్ క్యాచ్. ఈరోజు యాక్చువల్గా సాల్ట్ డక్ అవ్వాలి సెకండ్ బాలే. పరాగ్ అసలు నేను ఆ క్యాచ్ వదిలేయంగానే నాకు మైండ్ పోయింది, అసలు ఏంటి మా బ్యాటింగ్లో తక్కువ అట్లా పరాగ్, పరాగ్ అసలు ఫీల్డింగ్ ఫీల్డింగ్ సాగుడేస్తున్నాడు పట్టుకుని సీజన్ అంతా. సింపుల్ క్యాచ్ అంటే అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా వచ్చింది క్యాచ్. అమ్మ వదిలేసాడు క్యాచ్. అమ్మ నేను ఇంకా సాల్ట్ కూడా కొడతాడు అనుకున్నా. 4 అవర్స్ చూస్తుంటే మ్యాచ్ 20 దగ్గర ఉంది ఇంకా స్కోరు నరైన్కి. ఇంకో క్యాచ్ చూసావా బౌండరీ లైన్ దగ్గర? ఎవడది అదొకటి, అది అది నరైందే కదా, నరైందే. అది కొంచెం ముందు నుంచి ఉన్నాడు బౌండరీ లైన్, కొంచెం ముందు నుంచి ఎగిరాడు. ఆ ఫోర్స్ వెనక్కి వెళ్ళిపోతుంటే ఇంక వదిలేసాడు లోపలికి. అది కొంచెం వెనక్కుంటుంటే చేతిలోకి వచ్చేది అది. అది జడ్జ్ చేసాడు కానీ ఎండ్కి క్యాచ్ ట్రై చేయలే, కానీ బాగా ఆపాడు అది. కానీ అదే చూసుకుంటే ఫస్ట్ 4 అవర్స్లో, బాగా అదొకటి కొంచెం అదొకటి తప్ప మిగిలింది ఏం లేదు అసలు. ఫస్ట్ 4 అవర్స్కి స్కోర్ 20-30 దగ్గర ఎంత ఉంది నేను అనుకుంటా ఉన్నామ్మా. నరేన్ డాట్లాడేస్తున్నాడు, ఈడికి తగలట్లేదు అనుకున్న టైంలో ఆవేశాన్న అసలు ఆ క్యాచ్ తీసుకొని అమ్మ. నేను అనుకున్నా ఈ రోజు ఈ క్యాచ్తోనే మొత్తం బిల్డప్ వేస్తాడేమో ఆవేశాన్ని అనుకున్నా, కానీ ఆవేశాన్ని మారిపోయాడు రా అన్న, బ్యాక్ టు ట్రాక్. అది ఎవరిని లాస్ట్ లో వికెట్ ఫామ్ లో ఉన్న కొంచెం సాల్ట్ సెలబ్రేషన్స్ వింటేజ్ వచ్చాడు కానీ మళ్ళీ ఈరోజు ఆవేష్ స్పెల్ కూడా చూసుకుంటే మంచి మంచి అలా స్పెల్ వచ్చి వేసాడు. వెళ్ళిపోయాడు అలా మెరిసి. లాస్ట్లో అవును. లాస్ట్లో కొట్టించుకున్నాడు ఎంత ఆవేష్ ఈరోజు, ఎంత 2 for 35 అంటే ఎక్సలెంట్ స్పెల్, అసలు బాగా వేసాడు అక్కడి వరకు. ఇంకా ఆ తర్వాత వెళ్తే ఆ అంక్రిష్ రఘువంశీ, అసలు ఆ షార్ట్ ఫస్ట్ 2 కవర్ డ్రైవ్లు గుర్తున్నాయి అసలు. ఆడికి ఎవరికి బౌల్ట్కి ఎక్సలెంట్ షాట్స్ ఆ రెండు మాత్రం, అసలు భలే కొట్టాడు అసలు. 5 4 కొట్టాడు. మ్మ్. బాగా ఆడుతా ఉన్నాడు కానీ ఇంకా ఆ టైంకి. అంటే ఇంకా నరేన్ బ్యాటింగ్ తో అది అండర్ రేటెడ్ అయిపోయింది. ఆ, ఆ, పట్టించుకోవాలా. ఈరోజు ఆ టీంలో అసలు ఒక టైంలో నరేన్ బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు మనకు అసలే కనిపించలేదు. నరేన్ తర్వాత సెకండ్ బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే అంక్రిష్దే. 30 బాగా ఆడాడు, మంచి హ్యాండ్ షార్ట్స్ అయితే అసలు చెప్తున్నా కదా, ఏమో ఎక్సలెంట్గా ఆడాడు ఈరోజు. ఇంకా నెక్స్ట్ ఉమ్. గంభీరన్న ధైర్యం, గంభీరన్న ఊపు, గంభీరన్న సునామీ, సునామీ నా ఉప్పెన, ఉప్పెన. సైన్యం, అన్ని 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 అసలు. ఉమ్. నీ శత్రువు మీద చేసే యుద్ధం, అదే నేను అంటే ఎక్కుపెట్టిన బాణం. అంటే లాస్ట్ కొన్ని సీజన్స్ కాదు, 2017 గంభీర్ ఉన్నప్పటి నుంచే ఓపెనింగ్ చేసి రన్స్ కొడతా వచ్చాడంటే. అప్పుడు మార్క్ ఎలా పడింది అంటే ఒక 5-6 మ్యాచ్ల్లో ఒక 2 మ్యాచ్లు 40s కొడితే ఇంకొక మ్యాచ్ ఒక 20 అంతా కొట్టి వెళ్ళిపోతాడని ముద్ర పడింది. ఉమ్. ఈ సీజన్ ఆర్సీబీ దయ వల్ల 49 ఫస్ట్ మ్యాచ్ 45 ఎంతో కొట్టాడు, అయిపోయాడు ఆర్సీబీ మ్యాచ్లో.
ఆ తర్వాత ఢిల్లీ మ్యాచ్లు 80s వెళ్ళింది. అమ్మా ఏంట్రీ ఇలా కొడుతున్నాడు, సరే ఒక మ్యాచ్ ఫ్లూకేమో అనుకున్నా, మా సెంచరీ కొట్టేసాడు ఏంట్రీ ఈరోజు. పోనీ షార్ట్స్ చూస్తే అసలు ప్రాపర్ బ్యాట్స్మెన్ కూడా ఒక్కొక్కసారి అంత పర్ఫెక్ట్ గా టైం చేయడేమో రా, అంత పర్ఫెక్ట్ షాట్స్ అసలు. చాలా బాగా టైం చేశాడు. అసలు నాకు గుర్తుండిపోయి ఇంకా ప్రింట్ పడిపోయిన షాట్ అంటే ఈరోజు చహల్ని కవర్స్ మీద 6 కొట్టాడు ఫ్రంట్ ఫుట్ వచ్చి. అవును అవును చూశాను నేను గుర్తుందా? అది. 90s లో ఉన్నాడు అప్పుడు. ఉమ్, ఉమ్. అవును. అరే ఏం షాట్ రా అది, ప్రాపర్ బ్యాట్స్మెన్ కొడతా అంటే టాప్ ఈవెన్ బ్యాట్స్మెన్ ప్రాపర్ ఎప్పుడో కానీ బ్యాట్స్మెన్ కుదరవు కూడా అలాంటి, కొట్టలేరు అలాంటి షాట్. ఎప్పుడో కానీ కుదరవు అలాంటి షాట్లు. అందులోనూ చహల్ ఈరోజు చహల్ అశ్విన్ ఇద్దరు 50లు కొట్టించుకున్నారు. అసలు ఇంకా అక్కడే మ్యాచ్ అర్థమైపోయింది. అనుకుంటా ఏంట్రా అశ్విన్ అన్న 1 రన్ షాట్. అంటే ఎండ్కి ఆడు బ్లైండ్ గా ఊపేసి సెంచరీ కూడా కొట్టలేదురా నరేన్, టార్గెట్ చేసి మరీ కొట్టాడు రా అసలు బౌలర్స్ ని ఈరోజు. అవును, వెళ్దాం బాల్ ఫస్ట్ ని నుంచి. కరెక్ట్ చూసి అనాలిసిస్ చేసి కొట్టినట్టు ఉంది. ఫస్ట్ ఆవేష్ ఖాన్ పవర్ ప్లేలో ఎక్సలెంట్ గా వేసాడు. అంటే నరేన్ కి ఏంటి అంటే అతడులో అంటాడు గాడు ఆ చాలా నెమ్మది పద్ధతిగా ఆ బాగా చూసి అంటాడు చూసి గాడు. అసలు ఎక్కడ అలాగే కంగారు ఇంకా పడలా. అసలు ఈ రోజు నరేన్ కి ఎక్కడ మెచ్చుకోవాలంటే బ్లైండ్ స్లాగింగ్ ఏ స్టేజ్ లోనూ లేదురా అసలు. గుడ్డిగా అయితే ఎక్కడ ఊపల అసలు ఆడు అవును, ప్రాపర్ గా కొట్టాడు అన్ని షాట్స్ ఈ రోజు మాత్రం. క్యాలిక్యులేటెడ్ గా ఆడాడు, బాగా ఆడాడు. ప్లస్ అసలు ఎక్స్పెక్ట్ వాడికి చేయలేదు హ్యాండ్ నరేన్ బాల్ మళ్ళీ. నరేన్ ఇలా కూడా బ్యాటింగ్ ఆడతాడా అన్నట్టు చూపించాడు. అదే కదరా, మరి అక్కడ మెంటార్ ఎవరు అక్కడ మెంటార్? గంభీర్. గంభీర్ అన్న మామూలుగా అయినా ఉండదు. బౌలర్స్ కి బెడ్ ట్రీట్మెంట్ ఉంటది ఈ రోజు డ్రెస్సింగ్ రూమ్ లో. తీసుకెళ్తాడు ఈరోజు చూద్దాం. అసలు ఇన్నింగ్స్ ప్రోగ్రెషన్ చూస్తే నరేంది పవర్ ప్లేలో బాగా స్ట్రగుల్ అయ్యాడు. కట్టేసి ఆవేష్ ఖాన్ ఏం చేశాడంటే పవర్ ప్లేలో అందరూ ఫెయిల్ అయింది ఎక్కడ అంటే నరేన్ కి ఆ బాడీ మీద కరెక్ట్గా హిట్టింగ్ ఆర్క్ వేసి కొట్టించుకున్నారు. ఎక్సలెంట్ వేసాడు ఆవేష్ ఈరోజు. ఆ ఆఫ్ స్టంప్ బయటే బాల్స్ కరెక్ట్గా బ్యాట్ ఊపుతున్నాడు కానీ మిస్ అయిపోతున్నాయి ఎడ్జెస్. ఎక్సలెంట్గా వేసాడు ఆ పవర్ ప్లేలో మాత్రం. ఆ తర్వాత స్పిన్నర్స్ రాగానే అక్కడ నుంచి మొదలు పెట్టాడు. ఇంకా కుల్దీప్ సేన్ బౌలింగ్ లో బాగా దొరికేసాడు. ఇంకా ఈ షార్ట్స్ రా అసలు. స్పిన్నర్స్ అశ్విన్ ని నా లైఫ్ లో అవుట్ అండ్ ఫస్ట్, బాల్ కూడా మంచి బాల్ అది. అవును అశ్విన్ అయితే నా లైఫ్ లో బాల్ ఫస్ట్ టు టైం యార్కర్. అశ్విన్ ఇక్కడ ని నా ఇరుగుతుంది అసలు. అవును అక్కడి వరకే కాకుండా అశ్విన్ ని నా లైఫ్ లో ఫస్ట్ టైం క్లూలెస్ గా కనిపించాడు బౌలింగ్ వేస్తున్నప్పుడు. చూసారు ఎన్ని వైడ్లు వేసాడు అసలు నరేన్ కి. అవును, అంటే ఆడు అనుకుంది కరెక్ట్ ఏంటంటే అర్థం కావట్లే అసలు ఎలా ఇయ్యాలి ఎటు తెలియట్లా. అంటే ప్లాన్ ఒకటి వేసుకున్నాడు. ఏంటి అంటే ఆడికి దొరకకుండా వైడ్ క్రీజ్ దగ్గర కరెక్ట్ గా వేద్దామని ట్రై చేసాడు, కుదరలా. ఆ షాట్ గుర్తుంది ఒకటి, కరెక్ట్ గా అశ్విన్ లాస్ట్ ఓవర్ లో ఆడు వైడ్ దగ్గర వేస్తే బాల్ బయటకు వచ్చి మరీ కొట్టాడు 4 ఒకటి. అవును బయటకు వచ్చి కొట్టాడు. అంటే బౌలర్ అంతకుముందు డీకేనే అనుకుంటా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అవతల బౌలర్ స్ట్రాంగ్ గా ఉన్నాడని, ఒక 2 సిక్స్లు పడితే వాడు మెత్తబడిపోతాడు అన్నట్టు ఒక ప్లేయర్ ఎవరు చెప్పారు అది. డీకే కాదు నాన్న, మజిలీలో నాగ చైతన్య చెప్పాడు. కాదు క్రికెట్ కాదు కాదు మరి కాదు, క్రికెటరే చెప్పాడు నాకు బాగా గుర్తు. మూవీలో కాదు క్రికెటర్ మీరు కూడా మజిలీ ఎవరు అంటే చెప్పినట్టున్నాడు. సినిమాలు కాదు. మజిలీలో అవన్నీ వద్దు మాకు. మజిలీలో చైతుబాబు చెప్పాడు అది. అంటాడు బౌలింగ్ గట్టిగా పడుతుందంటే 2 దెబ్బలేస్తే అదే సెట్ అయిపోద్ది సార్. కాదు లేదు లేదు క్రికెటర్ ఏదో చెప్పాడు, మజిలీలో ఆ సీన్ వాడినట్టున్నారు. ఆ, మజిలీలో చైతుబాబు చెప్పాక క్రికెటర్ వాడుంటాడు ఆ సినిమా చూసి. ఏంటి నువ్వు సరే చేశారా? అలాగే అన్నా. ఇంకా నారాయణ గురించి అయితే చెప్పాను కదా అసలు. అమ్మో జస్ట్ మిస్ రా 200 స్ట్రైక్ రేట్. ఆ లాస్ట్ నిజంగా అవుట్ అయిపోతే స్టార్టింగ్ అవుట్ అయిపోతాడు, లేకపోతే లాంగ్ లాంగ్ అంటే చేస్తున్నాడు. ఈరోజు ఇంకా స్పెషల్ ఏంటి అంటే ఓకే ప్రతి మ్యాచ్ నారాయణ కొట్ట అవుట్ అయిపోతే ఎండ్లో బర్రెగాడు కానీ రింకు కానీ చూసుకుంటారు. ఈ రోజు వాళ్ళ డ్యూటీ కూడా నారాయణ చేశాడు. 16th ఓవర్ వరకు ఆడాడు. 16th ఓవర్ వరకు ఆడాడు. 17th ఓవర్ వరకు ఆడాడు మ్యాచ్ ఈ రోజు. 17th లో అవుట్ అయిపోయాడు అంతే. 17th లోనే అవుట్ అయ్యాడు. ఇంకా అక్కడ నుంచి అమ్మ బర్రెగొడి ఈ రోజు ఒక 6 కొట్టాడు కానీ అయిపోయింది, వెంటనే జ్యూస్ అయిపోయింది. ఆవేశాన్ని అవుట్ చేసింది. ఎస్ ఇట్స్ ఆవేశ్ ఖాన్. తర్వాత 50 పార్ట్నర్షిప్ అయింది ఇద్దరిది. అందులో అసలు జనరల్ గా ఎప్పుడైనా రసల్ బ్యాటింగ్ ఆ ఆడుతుంటే 50లో రసల్ది 13-12 రన్స్ అంతే. అదేగా ఎప్పుడన్నా 50 పార్ట్నర్షిప్ అయినప్పుడు రసల్ ఉంటే అందులో 30-40 రసల్ ఉంటే 10 వేరే బ్యాట్స్మెన్ ఉంటుంది.
ఈ అవును. రోజు సూర్యుడు నిజంగా పశ్చిమ వెస్ట్ రివర్స్ సైడ్, ఈ రోజు. ఈ రోజు వెస్ట్ సైడ్ వచ్చినట్టున్నాడు సూర్యుడు పొద్దున్నే. అందుకనే వెస్ట్ ఇండీస్ వాళ్ళు అసలు సాగొట్టారు. వామ్మో. రింకు కూడా లాస్ట్ లో బానే కొట్టాడు. ఆ, అసలు 2 6 అవును. ఆవేశ్ అన్న వైడ్ యార్కర్స్ ఉమ్. వేస్తుంటే అందరూ కరెక్ట్ గా స్టంప్ లైన్ లో నుంచుంటే అవన్నీ మిస్ అయిపోతున్నాయి బాల్. అసలు రింకు స్టంప్ కి ఇటుపక్క జరిగి గ్యాప్ ఇంకా తీసుకుని మరీ బయటకు వచ్చి ఆడుతున్నారు వాళ్ళు కూడా. అదేగా గ్యాప్ తీసుకుని మరీ కొట్టాడు అసలు. ఉమ్. అది హైలైట్. ఇంకా నరేన్ అన్న పక్కన పెడితే నిజంగా ఏమాత్రం విశ్వాసం ఉన్న ఈరోజు నరేన్ కేకేఆర్ చెహల్ది అశ్విన్ది ఫోటోలు ఇది తీసి పూజ చేయాలి ఈరోజు. అంటే అవును. అలా అనకుండా క్రెడిట్ అయితే అక్కడ ఫుల్ గా నరేన్ అసలు అరే పర్ఫెక్ట్ బ్యాటర్ కూడా వీళ్ళు బ్యాటింగ్ స్ట్రగుల్ అయ్యాడు. వాళ్ళు. అసలు పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్ కూడా వీళ్ళు బౌలింగ్ లో కొట్టడానికి స్ట్రగుల్ అయ్యాడు. నాకు అలాంటిది తెలిసి గంభీర్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు, ఏంటి నరేనేనా ఈ సెంచరీ కొట్టిందని. గంభీర్ దగ్గర నరేన్ది ఏదో సీక్రెట్ ఉండే ఉంటాయి. ఉమ్. బెదిరిస్తున్నట్టున్నాడు ప్రతి మ్యాచ్. ఉమ్. రే ఆరెంజ్ క్యాప్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు రా నరేన్, అదిరా విచిత్రం. చూసా 3rd ప్లేస్ లో ఉన్నాడు. ఏంట్రా సడన్ గా వచ్చింది అసలు జుమ్ అని. ఏంట్రా అది. వామ్మో. అసలు అది మన చాలా ఏమో పర్పుల్ క్యాప్ పౌడర్ లో రేస్ లో ఉన్నాడు, ఆను కొట్టాడు వెళ్ళి. అదే కదా. ఈరోజు ఇంకా చాలు మీమ్స్ కూడా చూపించలేదు పర్పుల్ క్యాప్ పౌడర్ అని. ఈ రోజు ఇంకా మీమ్స్ వచ్చాయి నరేన్ మీద. ఒరే నువ్వు ఆడాల్సింది పర్పుల్ క్యాప్ రేస్ రా, ఆరెంజ్ క్యాప్ రేస్ కాదు, ఎవడన్నా గుర్తు చేయండి. నేనే 2 కొట్టేస్తా అన్నట్టున్నాడు వాడు. అలా అని చెప్పి పర్పుల్ బౌలింగ్ తోనే వేయాలంటే బౌలింగ్ ఆడేయనంటే. కూడా చాలా బాగా వేసాడు అసలు. రే బౌలింగ్ కూడా వెళ్దాం అక్కడికి, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ వైపు వెళ్దాం. సెకండ్ ఇన్నింగ్స్ ఈరోజు పరాగ్ గురించి డిస్కస్ చేయాలిరా. ఆ స్టేజ్ ఎంత అంటే అప్పుడు ఉమ్. 5 అవర్స్ 6 అవర్స్ కి 54 ఫర్ 2, సారీ 5 అవర్స్ కి 54 ఫర్ 2 ఎంత ఉంది. ఎవడన్నా స్టేజ్ లో 6 అవర్స్ వస్తే అవ్వలేదు 5 అవర్స్. ఎవడన్నా స్టేజ్ లో వస్తే సరే అంత రన్స్ కొట్టారు కదా, ఒక 2 ఓవర్లు కొంచెం ఆగుదామని చూస్తాడురా. ఏంట్రా బాబు అసలు అలా కొట్టాడు వచ్చి. వచ్చిన వెంటనే హిట్టింగ్. మా నాకు అసలు వెళ్దాం అక్కడికి వెళ్దాం ఒకసారి. అసలు నాకు ఆ స్టేజ్ లో అయితే మైండ్ పోయింది, అమ్మా ఏం చేస్తున్నాడు రా అసలు. అంటే ఫామ్ లో ఉన్నాడు కాదంట్లా, రాగానే ఇంకా నేను పునః కరెక్ట్ గా ఉమ్, అంటే రిక్వైర్డ్ రన్ రేట్ ఉంది కదా, మ్యాచ్ చేయాలి కాబట్టి చెప్తున్నా హిట్టింగ్ కదా చేస్తా కరెక్ట్ గా. ఉన్నాం. ఉమ్, ఉమ్. ఏ పరాగ్ బ్యాటింగ్ రాకముందు వెళ్ళా నేను క్లోజ్ చేసి. ఉమ్, జస్ట్ నేను వెళ్ళింది అంతే 1 అవర్ 2 అవర్స్ అంతే. వచ్చేటప్పుడు చూస్తే పరాగ్ అని బ్యాటింగ్ ఆడుతున్నాడు. అసలు మామూలుగా లేదు స్కోర్ అసలు. అదేగా ఇదిగో ఇంకా ఇది ఎక్కడ హిట్టింగ్ రా బాబు అనుకున్నా అసలు. ఫిఫ్త్ మిస్ ఓవర్ అయినాడు లో షార్ట్స్ నేను. ఫిఫ్త్ ఓవర్ లో వికెట్ పడింది. అక్కడ కొంచెం కామ్ గా ఉన్నాడు. 6th ఓవర్ లో వైభవరావు రాగానే మొదలు పెట్టాడు రా. అమ్మా ఏం కొట్టారురా బాబు అసలు అక్కడ ఇద్దరు కలిపి, బట్లరు పరాగ్ ఇద్దరు కలిపి. 4 6. పరాగ్ ఏమో 2 4లు 6, బట్లర్ ఏమో 6. నెక్స్ట్ ఓవర్ లో నరేన్ తో కొంచెం సైలెంట్ అయ్యాడు. తర్వాత హర్షిత్ రాణా ఓవర్ లో 4 6 కొట్టి ఇంకా అక్కడ అవుట్ అయిపోయాడు ఇంకా హిట్టింగ్ వెళ్తానే. అవును. అక్కడికి మ్యాచ్ చూడు స్కోర్ ఎంత అక్కడ. 5 అవర్స్ అయ్యేసరికి 53. అక్కడ 2 వికెట్లు చూసి కొంచెం సెటిల్ అవుతారు అనుకుంటే ఆ అవుట్ అయ్యే టైంకి 9 అవర్స్ కి 101 స్కోర్ అక్కడ. 101. ధ్రువ్ జురేలు ధ్రువ్ జురేలు ఈరోజు ఆ ప్రెజర్కి అవుట్ అయిపోయాడు. కానీ అక్కడ చూసుకుంటే 9 అవర్స్ కి 101. ఒరే వికెట్ పడ్డాక ఎక్కడైనా స్కోర్ స్లో వద్దురా. ఈరోజు 5 అవర్స్ లో 54 అంటే నెక్స్ట్ 4 అవర్స్ లో 50 కొట్టేశారా. అవును. అమ్మా అసలు నిజంగా అంటే ఇంకా స్టాంప్. వికెట్స్ పడుతున్నా గానీ వాళ్ళు ప్లాన్ ఏం మార్చకుండా అవును నేను ఇంత కొట్టాలి వాళ్ళ కొట్టేసి రన్ రేట్. వెళ్ళిపోవాలన్నట్లు ఆడారు. పోనీ ఓకే, అసలు వికెట్స్ పడ్డా గానీ. అంటే అంత స్కోర్ కొట్టాలన్న ప్రెషర్ లేనట్టు, అంటే ఏదో దిగి సింపుల్ గా అలా కొట్టేసి వెళ్ళిపోయాడు అసలు. ఉమ్. అసలు పరాగ్ అయితే ఈ సీజన్ 300 రన్స్ అయిపోయినాయి ఆల్రెడీ ఈ సీజన్. ఇప్పుడు మాస్ సెకండ్ ప్లేస్ అసలు. లో ఎవరుంది? పరాగే కదా. టీం పరాగే చాలా బ్యాలెన్స్ గా ఉంది అసలు ఆ రోజు. అసలు. ఇంకా ఇంకా నెక్స్ట్ ఇంకా పరాగ్ అయితే ఈరోజు ఎక్సలెంట్. ఏం మాట్లాడాలి ఇంకా. నెక్స్ట్ బట్లర్ ఇంకా అది టీంలో ఇంకా అర్థం ఆగు. బట్లర్ని అప్పుడే స్టార్ట్ చేయొద్దు, కొంచెం మిగిలిన వాళ్ళు ఫినిష్ చేసి బట్లర్ జంటకు పడదాం. మా స్టార్క్ది డబ్బులు మాకు ఇచ్చేయండి అంట. స్టార్క్ క్యాల్కులేషన్ ఎక్కడ ఆపామంటే మనం ఆ, రెండు అలాంటి మ్యాచ్లు ఆర్సీబీ ఏం చేస్తుందో. రెండు మ్యాచ్లు బాగా ఆడాడు స్టార్క్. సో 4 మ్యాచ్లు చూసుకుంటే ఎంత పోయింది, 6.8 crores అయింది. ఈ రోజు ఇంకో 1.7 మళ్ళీ యాడ్ చేశాడు, 8.5. పాపం కేకేఆర్ రాశి ఫలాలు బాగాలేదు.
ఆదాయం ఒకటి ఉండి వ్యయం 14 ఉన్నట్టుంది స్టార్క్ కండిషన్ లో మాత్రం వాళ్ళకి. అవును. ఏడు ఏం రెస్ట్ ఇవ్వచ్చు కదా, స్టార్ కి రెస్ట్ ఇచ్చి అదే కొంచెం. వీళ్ళు ఏంట్రా అది అవదమ్మా, టీంలో వెనకాల ఇంకెవడో లేడు, ఇంకెవడ పెడతారు చెప్పు. అంటే మరి రన్స్ ఎక్కువ కన్సిడర్ చేస్తున్నాడు కదా, ఇంకా రెస్ట్ ఇస్తే అంటే మ్యాక్స్వెల్ లాగా మళ్ళీ. కాదు ఇప్పుడు సందీప్, వాళ్ళు ఒక బౌలర్ కి అలా అయిపోయి డబ్బులు రిటర్న్ చేయమంటుంటే మరి మీరేమనాలి అసలు? మాకు 35 కోట్లు బొక్క పడింది తెలుసా బౌలర్స్ ఇదంతా. మా ఇందాక లెక్కేసా. బెంచ్ మీద అసలు కూర్చోబెట్టారు నన్ను. ఏంటో ఉమ్. అసలు ఏ మ్యాచ్ అన్నా అవని ఆర్సీబీ డిస్కషన్ రాంది ఆ వీడియో అసలు ఏంటి అసలు. అసలు అసలు అవ్వదు. ఆర్సీబీ క్రేజ్ చూస్తుంటే మెంటల్ వచ్చేస్తుంది అసలు. ఏం మాట్లాడలేము అది మార్కెట్ లో లోపల. వాళ్ళకున్న క్రేజ్ మామూలు. ఇంకా స్టార్క్ అయితే ఏంట్రా బాబు అసలు. అమ్మ 2 మ్యాచ్లు బాగా వేసాడు. అమ్మా ఓకే సరే, ఒక 4 మ్యాచ్లు కొట్టించుకున్నా సరే, టైం పట్టింది వచ్చాడు ఫామ్ లో కనుక్కోగానే లేదు, నేను అదే స్టార్క్ని. ఏ టీ20 వరల్డ్ కప్ లో భయపడాల్సింది నేను ఇంకా ఇక్కడ ఆస్ట్రేలియా. చూపియను, మా ఆస్ట్రేలియాలో చూపిస్తాను. ఉమ్, ఆస్ట్రేలియాలో ఏం ఉమ్. చేస్తారో చూద్దాం. అంటే అక్కడ కూడా లాస్ట్ 2 టీ20 వరల్డ్ కప్స్ లో కూడా అన్నయ్య ఇలాగే వేసాడు. గుర్తుందా 2021 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో కేన్ విలియమ్సన్ ఎగరేసి కొట్టాడు స్టార్క్ని. అవును, అవును. అది స్టార్క్. ఏంటో స్టార్క్ ఓడిఎస్ కి టెస్ట్ ఇంక టీ20 వరల్డ్ కప్ అయిపోయాక అంటే చెప్తున్నా కదా, స్టార్క్ సోల్ రీజన్ ఈ ఐపీఎల్ ఆడడానికి ఫస్ట్ అయితే అడిగి తెలుసు గ్యారంటీ డబ్బులు అడిగిస్తారు. లాస్ట్ 7 సీజన్స్ ఆడంది మొత్తం కవర్ చేస్తాడు సీజన్ లో డబ్బులు అంతా. వచ్చాడు అలా సరదాగా 25 కోట్లు పట్టుకెళ్ళాడు, ఇంకా అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా ఫ్రాన్స్ బాయ్ అన్నాడు ఇంకంతే. సరే వేస్ట్ డబ్బులు. అంటే ఏముందిలే ఒకట్లే ఇంకా. సరే, స్టార్క్ అంటే ప్రతి మ్యాచ్ కొట్టించుకుంటున్నాడు. ఈ రోజు అయితే కొట్టించుకొని బౌలర్ ఆడున్నాడు నరేనే మళ్ళీ అక్కడ. ఈ రోజు కొట్టించుకొని బౌలర్ కూడా కేకేఆర్. ఇప్పుడు అక్కడికి వద్దాం. ఇప్పుడు అక్కడ కేకేఆర్ బౌలింగ్ లో చూసుకుంటే నరైన్, ఇంకా నరైన్ వరుణ్ చక్రవర్తి సర్ప్రైజ్. అంటే 2 for 36 4 overs కి ఇంకా లాస్ట్ ఓవర్ వేసాక కూడా అంత ఉంది అంటే బాగా వేసాడు వరుణ్ చక్రవర్తి. వరుణ్ చక్రవర్తి స్పెల్ ఏంటో తెలుసా, 2 overs కి 2 for 10. నేను షాక్ అసలు ఈరోజు, ఏంటి వరుణ్ చక్రవర్తేనా, ఏం పెట్టారు ఆడికి అనిపించింది ఈరోజు వరుణ్ చక్రవర్తికి. అయితే బాగా వేసాడు బౌలింగ్. కానీ అంటే శ్రేయస్ ఒకటే మంచి డెసిషన్కి వెళ్ళాడు. ఏంటి తోడో అంటే టార్గెట్ చేస్తారు. థర్డ్ ఓవర్ టార్గెట్ చేసిన లాస్ట్ ఓవర్ నేను అనుకున్నా అమ్మ వరుణ్ చక్రవర్తి గురించి ఏంటారు అనుకున్నాం. కానీ ఇంకా స్టేజ్లో ఎవడన్నా కొట్టించుకోవడమే అక్కడ, ఎందుకంటే స్ట్రైక్ లో ఉంది బట్లర్ ఇంకా అక్కడ. కానీ లాస్ట్ బాల్ దాకా తీసుకొచ్చాడు కానీ అదే కదరా అప్పటికి బట్లర్ ఉన్నా గానీ. లెంత్లు బాగా ది వేసాడు. డాట్ స్పాట్. ఎందుకంటే అన్నకు అసలు ఆవేశాన్న మీద ఎందుకు నమ్మకం లేదు నాకు అర్థం అట్లా. బట్లర్ ఆవేశాన్న లాస్ట్ ఇయర్ ఒక వన్ ఆఫ్ ద ఐపీఎల్ హిస్టరీలో నిలిచిపోయి మ్యాచ్ గెలిపించాడు లాస్ట్ ఇయర్ ఆవేశాన్న. అసలు మినిమం అలాంటి ఛాంపియన్ కి మినిమం రెస్పెక్ట్ ఇవ్వకపోతే బాధేస్తుంది అసలు. ఇట్స్ ఓకే. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేసింది తెలుసా, ఆవేశ్ స్ట్రైక్ లోకి వస్తాడు, డబల్ తిరుగుతాడు, హెల్మెట్ ఇసురుతాడు అనుకున్నాను అసలు నేను. అంటే ఒకటి ఈరోజు ఆ, రాజస్థాన్ వాళ్ళు ఆడు సంజు శాంసన్ చెప్పుంటాడు, భయ్యా నువ్వు హెల్మెట్ పట్టుకెళ్ళి షో ఎక్కువ అక్కడ నీట్గా వెళ్ళి ఆడికి సింగిల్ తీసురా అని చెప్పుంటాడు ఈరోజు. అనే హెల్మెట్ పెట్టుకోకుండా వచ్చాడు ఎవరు చెప్పింది. హెల్మెట్ ఉంటే ఎత్తిరేసేవాడు ఖచ్చితంగా. హెల్మెట్ ఉండుంటే కల్ట్ చూపించేవాడు ఈరోజు అసలు. సీన్ రిపీట్ అది అయ్యేది. ఇంకా నెక్స్ట్ చూస్తే పవెల్. నేనైతే పవెల్ కూడా చాలా ఎప్పుడు వీడియో చేస్తా ఉంటాడు కదా, బ్యాటింగ్ నిజంగా బ్యాటింగ్ బ్యాటింగ్ భయపెట్టాడు. అని. ఆ, పవెల్ భయపెట్టాడు అసలు. ఎండ్లో నేను అనుకుంటా ఉన్నా హెడ్ మీద డక్ నరేన్ అయిపోయి వికెట్ తీయకపోతే వీళ్ళు 18th ఓవర్లో కొట్టేసేటట్టున్నారు. అయిపోయింది అక్కడ మ్యాచ్. నరేన్ వికెట్ దిగిపోయింటే అయిపోయేది మ్యాచ్, ముందే ఉమ్. అయిపోయేది. కానీ అక్కడ చూసు పవెల్ కూడా అసలు పవెల్ కూడా ఎవరిని కొట్టాడు, నరేన్ కొట్టాడు. నరేన్ కొట్టే నరేన్ కొట్టాడు. తోడవరే నరేన్ నరేన్ చక్రవర్తిని కూడా కొట్టినట్టున్నాడు. దాని నరేన్ ముందు నరేన్ 2 సిక్స్లు కొట్టాడు నాకు గుర్తు. 2 సిక్స్లు కొట్టి 4-6-6 ఆ ఓవర్. ఇప్పుడు గుర్తొచ్చింది, 4-6 కొట్టి అప్పుడు అవుట్ అయ్యాడు. కానీ న్యాయం చేస్తున్నాడు పవెల్ కూడా. ఆడిన 2 మ్యాచ్, మొన్నటి మ్యాచ్, లాస్ట్ మ్యాచ్ ఎవరితో ఆడాడు, రాజస్థాన్ లాస్ట్ మ్యాచ్ పంజాబ్. ఆ మ్యాచ్లోనే వచ్చాడు బ్యాటింగ్కి. ఆ రోజు పర్లేదు. ఈ రోజు అయితే ఫుల్ న్యాయం చేసాడు. ఈ రోజు టీంలో ఉంచుతుంది. కానీ రాజస్థాన్ అసలు ఆ డెసిషన్స్ ఎవడ తీసుకుంటున్నాడు కానీ ఇంపాక్ట్ సబ్ని ఎగ్జాక్ట్గా అసలు వాళ్ళకి పిచ్కి తగ్గట్టు ఎగ్జాక్ట్ భలే వాడుకుంటున్నారు అసలు. అంటే ఫస్ట్ 4 మ్యాచెస్ మంచి
కొంచెం వాళ్ళకి బౌలింగ్ అవసరమైన టైంలో బర్గర్ని వాడుకున్నారు, ఎందుకంటే పైన హెట్మేర్ బట్లర్ ఉన్నారు కాబట్టి. తర్వాత ఒక మ్యాచ్లో పవెల్ తీసుకొచ్చారు, మళ్ళీ మొన్నటి పంజాబ్ మ్యాచ్లో మహారాజ్ని తీసుకొచ్చారు పిచ్ స్లోగా ఉండేసరికి. మహారాజ్ సక్సెస్ అయ్యాడు మొన్న. ఈ రోజు ఈడెన్ గార్డెన్స్ అని తెలిసి బౌలర్స్ ఈ రోజు టీంలో ఉన్న వాళ్ళు కరెక్ట్గా వాడుకున్నారు, అంటే కొట్టించుకున్న వాళ్ళకి నమ్మకం ఉంది, ఎందుకంటే బౌలింగ్ తీసుకున్నారు కాబట్టి. ఆ నమ్మకాన్ని నిలబెట్టాడు పవెల్ ఈరోజు. ఇప్పుడు వద్దాం అన్నకి స్పెషల్ మీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం బట్లర్ గురించి. ఏమి చెప్పాలరా నాయన ఈయన గురించి ఈరోజు అసలు. ఒరేయ్ మొన్న మ్యాచ్ వన్ మ్యాన్ షో. సందీప్, ఈ రోజు నేను రిగ్రెట్ అవుతున్నాను రా, డ్రీమ్ ఎలెవెన్ లో అసలు బట్లర్ని పెట్టలేదు తెలుసా? ఎందుకో తెలుసా? ఇంజురీ, మొన్నటి మ్యాచ్ ఇంజురీ, అదే రెస్ట్ తీసుకున్నాడు కదా, వచ్చి ఏం కొడతాడులే అనుకున్నాను. వన్ ఆఫ్ ద బెస్ట్ నువ్వు ఐపీఎల్ పెట్టాల్సింది చేజ్లో. బట్లర్ని పెడితే నన్ను బీట్ చేసేటోడివి. అదే అసలు కృష్ణ ఇది చూసేవాడు దూతగాడు. నేను ఎవడరా బుర్రన్నాడు అసలు నారాయణ ఈరోజు ఎవడో కెప్టెన్ పెట్టామో అనుకుంటే, నేను చాలా ధైర్యంగా ఫస్ట్ డ్రీమ్ ఎలెవెన్ ఓపెన్ చేసి చూసా, అమ్మ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాను. ఓపెన్ చేసి లీడర్ బోర్డ్ చూస్తున్నా, చూస్తే కింద 10 పాయింట్ల డిఫరెన్స్. 10 పాయింట్ల డిఫరెన్స్ ఎలా ఉందని ఓపెన్ చేస్తే ఈడు నారాయణ కెప్టెన్ పెట్టాడు ఈడు. యాక్చువల్లీ నేను వైస్ కెప్టెన్ వచ్చేసరికి బట్లర్ని పెడదాం అనుకున్నా, ఎందుకు చోక్ చేస్తాడేమో అని శాంసంగ్ చూసుకున్నా. సో ఇంకా బట్లర్ గురించి మాట్లాడాలంటే, పవర్ ప్లేలో హిట్టింగ్ కొట్టాడు, అంటే యశస్వి జైస్వాల్ ఫస్ట్ యశస్వి జైస్వాల్ స్టార్ట్ చేశాడు, తర్వాత అవుట్ అయిపోయి శాంసన్ వచ్చి, తర్వాత ఈడు పరాగ్ ఇద్దరు కలిపి కొట్టారు. తర్వాత వికెట్లు పడిపోతా ఉంటే వికెట్ ఆపుకుంటూ ఉన్నాడు, అసలు త్రో చేయలే వికెట్. 50 వరకు జాగ్రత్తగా ఆడుకుంటూ వచ్చాడు. స్ట్రైక్ రొటేట్ చేసుకుంటే నేను అనుకుంటా ఉన్నా, అమ్మ కొట్టగలరా బట్లరు, అంటే ఎప్పుడు ఇలాగ ఆడడం చూడాలి. అంటే బట్లర్ నిజంగా ఇలాంటి ఇన్నింగ్స్ బట్లర్ ఎప్పుడు ఇలా మనం ఆడడం చూడాలి. డెత్ ఓవర్స్ లో మనం చాలా తక్కువ కదా చూసింది. డెత్ ఓవర్స్ లో అవును, ఆడు అరౌండ్ 13th ఓవర్లోనో 14th ఓవర్లోనో 50 ఫినిష్ చేసింది. 37 బాల్స్కి ఎంతకో అక్కడ వరకు నీట్గా వికెట్ ఆపాడు. అశ్విన్తో ఫస్ట్లో ఆ మధ్యలో అది మ్యాచ్ గెలిచారు కాబట్టి అశ్విన్ డెసిజన్ బ్యాక్ ఫైర్ అవ్వలేదని అనుకోవాలి. ఏ మాత్రం తేడా వచ్చింది అంటే బ్యాక్ ఫైర్ అని కూడా అనకూడదు, కానీ ఒక రకంగా వచ్చి మంచి పని అయింది, ఎందుకంటే బట్లర్కి కొంచెం ఆ టైంలో స్ట్రైక్ రొటేట్ చేసుకునే టైం దొరికింది. ఏంటి అంటే ఆడ పక్క నుంచి వికెట్ ఆపుతాడని కాన్ఫిడెన్స్ ఉంది, మధ్యలో ఒక 2-3 బౌండరీలు పడ్డాయి. అదే హెట్మేర్ లాంటి వాడు వచ్చుంటే ఆ నారాయణ వరుణ్ చక్రవర్తి స్పెల్లో ఎక్కడో చోట, అంటే హెట్మేర్ గోల్డెన్ డక్ అయిపోయాడు, మీరు అడగొచ్చు అక్కడ మాత్రం తేడా ఏం జరిగిందని. ఇదే గోల్డెన్ డక్ అక్కడ పడుంటే ఫుల్ ప్రెషర్ సిచ్యువేషన్ అయిపోయేది అసలు మాత్రం. ఒక రకంగా చూసుకుంటే అది సక్సీడ్ అయిందనే చెప్పాలి. అంటే కొంచెం ఆ 2-3 ఓవర్స్లో కొంచెం వాడికి గ్యాప్ దొరికింది బట్లర్కి కొంచెం సెటిల్ అవ్వడానికి. తర్వాత హెట్మేర్ వచ్చి అవుట్ అయిపోయినా ఆడు అవుట్ అయింది ఎప్పుడు 14th ఓవర్లో 13th ఓవర్లో జరిగింది ఇదంతా. సో అక్కడ నుంచి ఇంకా పవల్ మేనేజ్ చేసుకునే సిచ్యువేషన్ అది అలాగే జరిగింది. ఇంకా అక్కడ నుంచి చూసుకుంటే పవల్ కొడుతున్నాడు నారాయణ ఓవర్లో, ఇంకమ్మ అయిపోయింది, 4-6 వేసాడు, ఇంకో 6 పడిపోద్ది ఈ ఓవర్, ఇంకో 2 ఓవర్లో మ్యాచ్ సర్దేస్తారు అనుకున్న టైంలో వికెట్ పడింది. ఆ తర్వాత బౌల్ట్ వచ్చాడు, బౌల్ట్ కూడా అవుట్ అయిపోయాడు ఆ తర్వాత ఓవర్లో. ఇంకా వికెట్లు పడిపోతున్నాయి, అమ్మ ప్రెషర్ పెరిగిపోతుంది అన్న టైంలో బట్లర్ మీరు ఆగండి నేను ఉన్నాను ఇంకా అని చెప్పి అదే కదా 17th ఓవర్ లాస్ట్ బాల్ ఇంకా సింగిల్ తీసుకున్నాడు, స్ట్రైక్ తీసుకున్నాడు. బౌల్ట్ ఉన్నప్పుడు కూడా స్ట్రైక్ ఉంచుకుందామనే చూసాడు, అందుకే 2 అన్నాడు. బౌల్ట్ కాల్ అంతే, ఎవరున్నారు అంతే అంత షార్ట్ డిస్టెన్స్ లో. అసలు ఆ ఓవర్ గురించి మాట్లాడుకోవాలి, కరెక్ట్ గా బౌల్ట్ అవుట్ అయిన ఓవర్ స్టార్క్ వేసాడు, అక్కడ రా అసలు మొదలు పెట్టింది ఓచకోత బట్లర్. అసలు చూసుకుంటే ఆ ఓవర్లో 6 ఆ ఓవర్లో గుర్తుందా, స్టార్క్ వైడ్ వేస్తే 4 వెళ్ళిపోయింది, సాల్ట్ మిస్ఫీల్డ్ చేశాడు లాస్ట్ లో, అదొకటి ప్రెషర్ పెరిగిపోయింది. ఇంకక్కడ లాస్ట్ బాల్ సింగిల్ తీసుకుని అక్కడ హర్షిత్ రాణా ఓవర్ నుంచి మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఇంకా ఆ ఓవర్లో 2 ఓవర్స్లో ఎంత కావాలి, 28 రన్స్ కావాలంటే ఆ ఓవర్లో 19 రన్స్ లాగేసాడు హర్షిత్ రాణా బౌలింగ్ లో మొత్తం. లాస్ట్ వచ్చేసరికి ఈజీ అయిపోయింది. అది కూడా లాస్ట్ బాల్ సింగిల్ చాలా బాగా తిరిగాడు, అంటే జస్ట్ అక్కడే సెషన్స్ ఆడి సింగిల్ తిరిగాడు లాస్ట్ బాల్. తిరగడా ఎలా అవుతుంది అనుకున్నా కానీ బాగానే స్ట్రైక్ ఉంచుకున్నాడు. ఎక్సలెంట్ అసలు. ఇంకా యాప్ట్ మేమంటే ఈరోజు ఇదే, అంటే కేకేఆర్ ఎక్సలెంట్గా ఆడారు కానీ వచ్చి దింపేశాడు, మీరు ఆగండి రా అని చెప్పి. టాప్ ఇన్నింగ్స్ అసలు. ఇంకా
అంటే బట్లర్ నుంచి వన్ మ్యాన్ ఇన్నింగ్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. జనరల్గా వన్ మ్యాన్ ఇన్నింగ్స్ చేసింగ్లు ఎవరు ఆడతారో ఇంకా నేను పేరు చెప్పనవసరం లేదు స్పెషల్గా. అది ఎక్స్పెక్ట్ అంటే ఇలాంటి ఇలాంటి ప్లేయర్స్ అంటే జనరల్గా బట్లర్ ఇప్పుడు వన్ మ్యాన్ ఆడడా అంటే నేనైతే ఇప్పుడు చూడలే వన్ మ్యాన్ షో ఆడడం బట్లర్. ఎప్పుడైనా పక్కన ఎవడో ఒకడు కొడతా ఉండడం, ఇద్దరు కలిపి కొట్టేయడం వన్ జరిగేది. మ్యాన్ అని కాదులే, టీం కూడా హెల్ప్ చేశారు. ఎండ్కి లాస్ట్ వరకు స్టాండింగ్ లాస్ట్ ఇచ్చాడు వరకు అంతే, మధ్యలో స్టాండింగ్ పవర్ ఇచ్చాడు. వీళ్ళందరూ హిట్టింగ్ ఆడడం వల్లే అది కొంచెం ఈజీ అయింది. లాస్ట్ 3 ఓవర్స్ అయితే 40 రన్స్ కావాలన్నప్పుడు అది ప్రాపర్ వన్ మ్యాన్ షో అది. ఇంకా ఆ టైంలో ఈ అసలు రోజు అదే అది మొత్తం బట్టలదే. 2 వండర్స్, అన్ఎక్స్పెక్టెడ్ నరేన్ సెంచరీ అండ్ బట్లర్ ఊచకోత. ఇదిగో ఇది ఈరోజు రాజస్థాన్ వాళ్ళు స్పెషల్ మేము చూడు. నిజంగా మొత్తం అసలు చూసావు అది, ఆ ఎడిట్ చూసావు అసలు. అసలు తోపు గాడ్ లెవెల్ ఎక్కింది. సినిమా వాళ్ళు కూడా చేయలేరు అట్లా. బట్లర్ అయితే ఇంకా హ్యాట్స్ ఆఫ్ ఈరోజు, ఈ సూపర్ మధ్య అసలు. అసలు మన టీమ్స్ స్పేస్ హ్యాండిల్ చేసే వాళ్ళు కూడా మామూలుగా అట్లా పోస్టులు. ఇంకా బట్లర్ నాకు కొంచెం నరేన్ మీద ఫస్ట్ కొంచెం ఇన్నింగ్స్ లో కేకేఆర్ ఆడేసాడు కదా, మ్మ్. ఇదో 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 ఫస్ట్ ఇదో ఆర్ఆర్ వేసినప్పుడు రెండు కనిపిస్తే పారుతాను. ఇదోడు ఇదోడు మంచి మేము హిట్టర్ నరేన్. అసలు మామూలు నిజంగా ఏం చేస్తుంటాడు పాపం అంటే గంభీర్. ఆర్సీబీ మ్యాచ్ అప్పుడే. బ్రెయిన్ వాష్ చేస్తుంటాడు, నువ్వు అంటే హిట్టర్ రా, నువ్వు హిట్టర్ రా. ఈ బ్రెయిన్ వాష్ ఎప్పుడు జరిగిందో నేను బ్యాక్ స్టోరీ చెప్తా ఉండు. ఫస్ట్ 2 మ్యాచెస్ లో స్కోర్స్ అవుట్ అయిపోయాడు. ఆర్సీబీ మ్యాచ్ ఈగోకి తీసుకుని ఉంటాడు గంభీర్, రూమ్ లోకి తీసుకెళ్లి, ఒరే అబ్బా నెక్స్ట్ మ్యాచ్ జరిగేది బెంగళూరులో ఆర్సీబీతో రా, నువ్వు బ్యాట్స్మెన్ రా అని చెప్పి అక్కడ నుంచి బ్రెయిన్ వాష్ చేసినట్టున్నాడు. ఇంకంతే అక్కడ నుంచి కొడుతున్నాడు అయ్యా. ఇంకా ఆ మ్యాచ్ లో 47 ఎంతో కొట్టాడు. మధ్యలో అంటాడు నాకు అప్పుడప్పుడు ఆ, డౌట్ నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తా ఉంటది, నేను స్పిన్నర్ నేమో అని అంటాడు. ఎన్నిసార్లు స్పిన్నర్ నేమో బ్యాట్స్మెన్ కాదేమో అంటాడు. అది చూసుకుంటే నిజంగా అసలు గంభీర్ మెచ్చుకోవాలి, ఆడి మీద అంత కాన్ఫిడెన్స్ పెట్టి ఇంకా కంటిన్యూ చేయడం అంతా. అంటే మీరు చూసారు లేదు, లాస్ట్ 2-3 ఇయర్స్ గంభీర్ అంటే తర్వాత కూడా ఆడాడు. లాస్ట్ 2-3 ఇయర్స్ లో వెంకటేష్ అయ్యర్ వచ్చాక వెంకటేష్ అయ్యర్ ఓపెనింగ్ దిగడము, లేదా నితీష్ రాణా ఓపెనింగ్ దిగడము రహమానుల్లా గుర్బాస్ తో, లేదా వీరోడ్ ఎవడో ఓపెనింగ్ దిగడము, మధ్య మధ్యలో ఎక్స్పెరిమెంట్ గా నరైన్ ఓపెనింగ్ పంపించడం, మళ్ళీ నరైన్ మిడిల్ ఆర్డర్, నరైన్ ని 2 డౌన్ 3 డౌన్ కూడా ఆడిచ్చారు కేకేఆర్ వాళ్ళు తెలుసా. అలాంటి ఎక్స్పెరిమెంట్లు చేశారు నరైన్ తో. గంభీర్ వచ్చి మీరు అందరూ పక్కా తప్పుకోండిరా, ఆడిన ఓపెనింగే ఆడిస్తాను నేను, మీరు ఏమైనా చేసుకోండి అని ఫిక్స్ చేశాడు. ఆర్సీబీ మ్యాచ్ లో 47, ఆ తర్వాత ఢిల్లీ మ్యాచ్ తో 85, ఈ ఆ రోజు ఇంకో తర్వాత ప్లస్ కేకేఆర్ వెంకటేష్ అయ్యర్ని కొంచెం లేట్ గా దింపారు లాస్ట్ లో. మంచి లేట్గా ఫామ్ కాదు, లో ఊపి ఉన్నారు కదా అని చెప్పి ఆయన స్టార్టింగ్ దింపలా. ఆయన్ని గంభీర్ ప్రతి మ్యాచ్ అక్కడే దింపుతున్నాడు. నువ్వేమన్నా చేసుకో, నాకు నువ్వు నిన్ను నెల లాస్ట్ లోనే పంపిస్తాను, నువ్వు సెంచరీ అన్న కొట్టు ఓపెనింగ్ దిగి, నేను నిన్ను అక్కడే పంపిస్తాను ఫిక్స్ చేశాడు. నాకు ఈరోజు ఒక స్టేజ్ లో చిరాగేసింది తెలుసా, శ్రేయస్ అయ్యర్ వచ్చినప్పుడు నాకు మండిపోయింది. అమ్మ ఎందుకురా బాబు వీడు అసలు అనిపించింది. ప్రతి మ్యాచ్ నేను చెప్తున్నాను కదా, హై స్కోరింగ్ గేమ్ ఉన్నప్పుడు శ్రేయస్ అయ్యర్ దిగడం వేస్ట్. టూ వదిలేసి మచ్ హేటెడ్ పనికిరాదు సృజన్. ఏంట్రా టూ మచ్ హేటెడ్ పనికిరాదు ఒక వ్యక్తి మీద. 7 మ్యాచ్లు ఏం రా, సాధి 7 ఏం మ్యాచ్లు సాధిస్తావు బ్రో? రే 7 మ్యాచ్లు అయిపోయినాయి రా టోర్నమెంట్ లో, 3 మ్యాచ్లు కెప్టెన్సీ అవ్వలేదురా. బాగా వేస్తున్నాడు. నేను బ్యాటింగ్ గురించే మాట్లాడుతున్నా, అందుకే నేను అదే అంటున్నా. 15 శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి రన్ రేట్ 11-12 అబవ్ ఉంటే భయ్యా నువ్వు బ్యాటింగ్ రాకు. అది నువ్వు బ్యాటింగ్ రాకుండా ఆ రింకుని రసల్ని వీళ్ళు పంపించుకో బెస్ట్. నేనైతే చెప్పేది అదే. అది ఇంకా ఈ రోజు మ్యాచ్ అయితే బ్లాక్ బస్టర్ మ్యాచ్, మంచి ఎంటర్టైన్మెంట్ అసలు. సేమ్ నిన్నటి మ్యాచ్ అంటే, నిన్నటి మ్యాచ్ లో ఒక స్టేజ్ లో ఆ హిట్టింగ్ చూసి కొంచెం బోర్ అనిపించినా కూడా, ఈ రోజు ఎందుకు కొంచెం బాగా అనిపించింది అంటే, కొంచెం థ్రిల్ మెయింటైన్ చేశారంటే, మరీ వదిలేయకుండా ఆ థ్రిల్ మెయింటైన్ చేసి. నేను మ్యాచ్ ఎలా అయిందంటే ఉమ్, ఒక స్టేజ్ లో ఫిక్స్ అయిపోయాం మనం, ఇంక ఎస్ఆర్హెచ్ ఆ, కొడతలే ఆర్సీబీ అంత ఎంతో అంటే కష్టపడితే కానీ అవ్వదు అన్నట్టు. కానీ ఇక్కడ అలా నిన్న కాదు, ఆర్ఆర్ ఛాన్స్ ఉంది, హోప్ పెంచుతానే వచ్చాడు, లేదు ఉంది ఉంది అసలు. ఉంది ఉంది. ఆ టార్గెట్ 223 అన్నప్పుడు కూడా నాకు హోప్ 50-50 అక్కడ కూడా మ్యాచ్. నాకు హానెస్ట్ గా నన్ను అడిగితే అక్కడికి ఇద్దరి చేతిలో మ్యాచ్ ఉంది. ఎందుకంటే ఎండ్ ఓవర్స్కి వెళ్ళేసరికి కూడా బాల్ గ్రిప్ అవుతానే ఉంది అలాగే.
ఈ రోజు డ్యూ ఒక్క చుక్క కూడా లేదు అసలు, తెలుసా? చుక్క చుక్క డ్యూ కూడా లేదు ఈరోజు అసలు. అది అసలు అవును. గొప్పతనం అక్కడ. ఈరోజు మ్యాచ్ అయితే వికెట్స్ కేకేఆర్ పడుతున్నా కి ఎంత హిట్టర్స్ ఉన్నారో ఆర్ఆర్ లో కూడా అంతే ఉన్నారు. అవును. వికెట్స్ పడుతున్నా గానీ వాళ్ళు ఏంది కాన్ఫిడెన్స్ ఏం లూజ్ అవ్వలేదు. అవును. ఓకే, పడదాంలే, మన ప్లాన్ ఉమ్, మనకుంది అవును. అన్నట్లు ఆడారు. అవును. అవును. కానీ ఉమ్. కొంచెం టేక్అవేస్ ఏంటి అంటే జైస్వాల్ అసలు 7 మ్యాచ్ల్లోనూ ఫెయిలే అసలు. 7 మ్యాచ్లు కూడా ఒక్క మ్యాచ్ కూడా ఆడలా జైస్వాల్. T20 వరల్డ్ కప్కి ఆలోచిస్తారు ఉమ్. ఇంక సెలెక్టర్స్, ఇంకా ఆడి ప్లేస్లో బ్యాకప్ ఓపెనర్ గిల్ ఉంటాడేమో ఇంక టీంలో. జైస్వాల్ చాలా నమ్మకాలు పెట్టుకున్నా అసలు ఆ టెస్ట్ సిరీస్ తర్వాత వచ్చి ఊపేస్తాడు ఏమైనా పిల్లగాడే కదా, T20. ఇంకా ఉందిలే, అదే టైం ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి. అదే ఉందలే కాదంట్లా. జైస్వాల్కి అర్థమైపోయింది ఓపెనర్ కి మనకి ఛాన్స్ ఉండదు, ఈ ఇయర్ చిల్ అవుదాం అన్నట్లు ఆడుతున్నట్టుంది. మ్మ్. వరల్డ్ కప్ లో అవును. మనకి ఓపెనింగ్ అంతే ఉండదులే ఇప్పుడు. మ్మ్. పైగా అసలు కప్ రావాలని బాగా హంగ్రీ మీద ఉన్నారు అసలు ఇండియన్ మన మనమే చాలా ఉన్నాం అసలు, రావాలి ఈసారి కప్ అవును. ఎలా అయినా అని. చాలా రోజులు అయింది కదా, చాలా ఇయర్స్ అయింది వచ్చి. ఇయర్సా అయిపోయిందిరా, దశాబ్దం అయిపోయిందిరా కప్ వచ్చి. డెకేట్ డెకేట్ అయిపోయింది. అది. సో సరే. మనం 10th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ ఉన్నప్పుడు వచ్చింది అంతే. ఎప్పుడో చిన్నప్పుడు. 2013 కదా లాస్ట్ వచ్చింది. ఎవరికి మొహం మీద గంటకు కూడా లేదు అప్పుడు. సో సరే, ఐపీఎల్ ఇప్పుడు వెళ్దాం. T20 వరల్డ్ కప్కి ఇంకా 1.5 months టైం ఉంది. ఇప్పుడు ఐపీఎల్ వెనక్కి వస్తే మంచి మ్యాచ్ ఈరోజు. రేపటి మ్యాచ్ గుజరాత్ వర్సెస్ డీసీ. అయితే వరస్ట్ మ్యాచ్ లేదా బ్లాక్ బస్టర్ మ్యాచ్ మధ్యలో అయితే ఉండదు అది రేపు. అది చూద్దాం ఏం జరుగుద్దో. మన పంతులు అదే బ్యాటింగ్ చూడడానికి కూడా అది. అంతే. వార్నింగ్ కట్టి చూపిస్తాడేమో రేపు. ఏమో చూద్దాం ఎవరు కళ్ళు కానీ చూపిస్తారో రేపు. ఏదో ఒకటి వార్నర్ ఎంటర్టైన్ చేయడం మాత్రం ఆపట్ల, అడ్వర్టైజ్మెంట్స్ కానీ రెడ్ రెడ్ ఉమ్. అడ్వర్టైజ్మెంట్ అసలు మాస్, అసలు ఎక్స్పెక్ట్ అవును. చేయలేదు. అవును. సో ఉమ్. ఇక్కడ హీరోలే లైన్ లో క్యూ లో ఉంటున్నారు రాజమౌళి సార్ యాక్ట్ చేయడం, మన డైరెక్ట్ దగ్గర చేయించుకోవడానికి. పుష్ప ఎక్కడి రీల్స్ నుంచో వచ్చి పుష్ప రీల్స్ తో ఫేమస్ అయ్యాడు కదా. పుష్పలో క్యామియో వస్తుంది అనుకుంటే డైరెక్ట్ సుకుమార్లో అంటాడేమో రాజమౌళి అనుకో, పని. డైరెక్ట్ రాజమౌళి అన్నాడు. సో చూద్దాం రేపు మ్యాచ్లో మాస్ చూపిస్తాడా వార్నర్. రాజమౌళి సినిమాలో లీడ్ రోల్కి క్యారెక్టర్ దొబ్బేస్తాడు లేదు, చూద్దాం రేపు. సో ఇంక ఈ పోస్ట్ మ్యాచ్ డిస్కషన్ ఇక్కడితో ఫినిష్ చేద్దాం. ఈ ఇంకా రేపటి గుజరాత్ వర్సెస్ డీసీ పోస్ట్ మ్యాచ్ డిస్కషన్లో కలుద్దాం ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ కూడా చేయండి. ఈ రోజు స్లో ఓవర్ రేట్ అయింది కదా, స్లో ఓవర్ రేట్ లేదు లేదు, లాస్ట్ మధ్యలో వచ్చేసరికి. ఆ, అదే ఆడేంటి వాడిని ఎవరితో వికెట్ పడినప్పుడు స్టంప్ మార్చడానికి టైం పట్టింది కదా. ఎవడి వికెట్ పడినప్పుడు గుర్తు రావట్లా, ఎవరిదో. బోల్ట్ అది బోల్ట్ సారీ, అది ఇక్కడ కాదులే, నారాయణ అది వికెట్ తీసినప్పుడు. నారాయణ వికెట్ తీసినప్పుడు అక్కడ ఒక 5 minutes ఎంతో పోయింది అక్కడ. లాస్ట్ వెళ్ళిపోయింది ఓవర్ స్టంప్ అది. వచ్చేసరికి 4 members ని ఉమ్. పెట్టారు మ్మ్. అవుట్ ఫీల్డ్ దగ్గర. అవునా పెట్టారా? ఆ, ఆ, పెట్టారు. అయితే చూసారు స్లోవర్ రేట్ కొంచెం. పడుద్ది కేకేఆర్కి ఈరోజు అయితే. మ్మ్. సరే అయితే ఇంకా ఈ డిస్కషన్ వీడియోని ఎక్కడ ఎండ్ చేద్దాం. సో టేక్ కేర్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.